నర్సంపేట నియోజకవర్గంలో గత 4 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ మరియు ఇటీవల పోయిన నెల జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో గణనీయమైన ఓటు పర్సెంటేజ్ అనేది భారతీయ జనతా పార్టీకి పెరగడం జరిగింది. ఈ క్రమంలో ఈ 3 నెలల క్రమంలో పార్టీకి కానీ అభ్యర్థికి కానీ ఎక్కడ చిన్న ఎదురానియకుండా అహర్నిశలు కష్టపడి పనిచేసిన మండలాధ్యక్షులకు మరియు ముఖ్యంగా బూత్ అధ్యక్షులకు పార్టీ నాయకులకు అందరికీ కూడా ఈ సమావేశం వేదికగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఈనాడు ఒక విద్యార్థి ఒక పరీక్ష రాసి కులమానం ఏంటిదంటే మార్కుల కులమానం అయితే రాజకీయ పార్టీలకు ఉన్నప్పుడు ఎలక్షన్స్లో ఓటు అనేది మనం ఎన్ని ఓట్లు వేయించుకుంటాం అనేది కులమానంగా మారుతుంది. ఈ ఏరియాలో ఇదివరకు అంటే గణనీయంగా ఓటు పర్సెంటేజ్ పెంచుకుంటున్నాము. మరియు నాయకులను కూడా ఈనాడు దేశంలో గత 10 సంవత్సరాలుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్న పథకాలకు అంత్యోదయ్ అంటే సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి కూడా మన పార్టీ మన గవర్నమెంట్ పథకాలన్నీ కూడా చేరాలని చాలా గొప్ప పథకాలు తీసుకురావడం, దాని ద్వారా ఆకర్షితులైన యువకులు పెద్దలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈనాడు భారతీయ జనతా పార్టీ తలుపు తట్టి మా అందరి సపోర్ట్ కూడా వివిధ పార్టీలలో ఉన్న నాయకులు కూడా మేము బీజేపీ పార్టీకి ఓటేస్తామని చెప్పి ఓటేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు రకరకాల పార్టీల నుంచి రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో జిల్లా నాయకుల ఆధ్వర్యంలో మరి నియోజకవర్గ స్థాయిలో కూడా పార్టీలోకి రావడానికి పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 24,220 ఓట్లు వేసిన ప్రతి ఒక్క ఓటర్ అక్క చెల్లె అన్నదమ్ములందరికీ కూడా ఈ వేదికగా నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరియు ముఖ్యంగా ఈనాడు దేశంలో మళ్ళీ మన ప్రభుత్వం భాజపా ప్రభుత్వం రావడం జరిగింది. నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలు మరియు పట్టణంలో ఎలాంటి అభివృద్ధి కోసమైనా సరే ఎలాంటి పథకాలు కావాలన్నా సరే మరియు ఫండ్స్ తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషించి మా జిల్లా అధ్యక్షులను కానీ పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులను కానీ మా రాష్ట్ర నాయకులను కానీ మేమందరం కూడా నర్సంపేటకు తీసుకొచ్చి ఇక్కడ కావాల్సిన పథకాలు ఇక్కడ అమలు కావాల్సిన పథకాలు ఏవేవైతే ఉన్నాయో నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కృషి చేస్తామని చెప్పి ఈ ప్రెస్ వేదికగా మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏ సీసీ రోడ్లు కానీ లైట్లు కానీ ఇన్ని రోజులు వచ్చినాయి కూడా పైన ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ పథకం నుంచే వచ్చినాయి. ఇంకా కూడా నర్సంపేట నియోజకవర్గానికి కావాల్సిన రకరకాల పథకాలను కానీ ఇప్పుడు పాకాలో ఉంది మనకు, దానికి సంబంధించిన టూరిజంది కానీ ఏ రకమైన నియోజకవర్గమైన అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో నాయకులందరం కూడా ప్రజలందరూ ఇంకా ఓటు షేర్ పెంచుకునే విధంగా 24,220 ఓట్లు మాకు వేశారు. దానికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం మా నాయకులందరినీ కూడా నర్సంపేటకు తీసుకొస్తాం. నర్సంపేటను అభివృద్ధి చేయడంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా క్రియాశీల పాత్ర పోషిస్తామని తెలియజేస్తున్నాము. మరియు మిగతా పార్టీల నుంచి వచ్చే నాయకులందరినీ కూడా వాళ్ళను ఎవరైతే నిష్పక్షపాతంగా ప్రజాసేవలో ఉన్నారో వాళ్ళనే తీసుకొని ఎలాంటి మరకలు లేని నాయకులను తీసుకొని రానున్న సర్పంచ్ ఎలక్షన్స్ లో 178 గ్రామ పంచాయతీలలో 24 వార్డులలో ఎంపీపీలుగా ఎంపీటీసీలుగా వీళ్ళందరినీ కూడా ఎట్లాంటి మరకలేని నాయకులను తీసుకొని అందరినీ కూడా యువకులను కూడా ప్రోత్సహించుకుంటూ సీనియర్లకు గౌరవించుకుంటూ ఈ నర్సంపేట నియోజకవర్గంలో రానున్న జరగబోతున్న ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రాతినిధ్యం గట్టిగా వహించి అన్ని కూడా కైవసం చేసుకొని పెద్ద ఎత్తున ఇక్కడ నర్సంపేట నియోజకవర్గాన్ని కూడా రానున్న శాసనసభ ఎలక్షన్స్ వరకు చాలా గట్టిగా తయారు చేసుకొని అన్ని ప్రజలకు కూడా అందుబాటులో ఉండుకుంటూ అన్ని సౌకర్యాలు కలిగించుకుంటూ కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా ఇక్కడ తీసుకొస్తామని చెప్పి ఈ సభా వేదికగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.